ఆహా టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్స్ నాగార్జున అండ్ గీతారెడ్డి. నిద్ర సుఖం ఎరగదంటారు, మరి ఆ భర్త నిద్రలో జీవిస్తూ ఉంటే ఇంకా భార్య పరిస్థితి ఏంటి? ఆ స్టోరీయే ఈ పాట. ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి నాగార్జున అండ్ గీతారెడ్డి. నిద్ర ముఖమోడు ఎక్కడో నిద్రైపోయను, లేకపోతే నన్నింకా డిస్టర్బెన్స్ చేయద్దే, వెళ్ళవే చూస్తానులే. లేవయ్యా లేవయ్యా ఇది రోడ్డు ఓరయ్యో, నీ నిద్ర తగలైపోనయ్యో. రోడ్డైతే మనకేంటి, ఏదైతే నాకేంటి, నిద్రలో అంతా స్వర్గమే. నీ నిద్ర తగలయ్యా ప్రతి చోట నిద్రైతే లేపడం నా వల్ల కాదయ్యా. నిద్రే పోవాలి, అన్ని మర్చిపోవాలి, కోనుకే తీయాలి, యుగములు సాగిపోవాలి. తేలికగా వస్తుంది, కళ్ళు మూస్తే డీప్ స్లీప్ నాదే. చెప్పుకుంటే సిగ్గిపోయే విషయం నాది, ఇంత మచ్చు మనిషి దొరకట పాపం ఏమి. నువ్వు ఇక్కడ పడుకోవే, చాలా హాయిగా ఉంటుంది, ఇద్దరం పోదాం నిద్దరే. డే నైట్ పడుకుంటే రోజులు నెలలు నిద్రవుతే దండగే నీతో ఉండటం. నిద్రే పోవాలి, అన్నీ మర్చిపోవాలి, కూనుకే తీయాలి, యుగములు సాగిపోవాలి. ధ్యానంలో ఉన్నట్టు అనుకోని ఆ జనమంతా హారతిచ్చి నైవేద్యం పెట్టారే. ఆపరేషన్ చేయించాను గుర్తే ఉందా, సూది ముందు ఇవ్వని బాధ నీకసలుందా. నువ్వు గిన్నీస్ బుక్కి ట్రై చేయవే, నన్నిట్టాగే పడుకోనివే, పాపమే నిద్రాభంగమే. ఇల్లు పిల్లలను వదిలేసి డే నైట్ పడుకుంటే దండగే నీతో ఉండటం. నిద్రే పోవాలి, అన్ని మర్చిపోవాలి, సోమయ్య చూసావా మా ఆయన కనిపించాడా. సార్, కొంతమంది తినే విధానం చూస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది. అలా ఇతను నిద్రపోయే విధానం చూస్తుంటే నాకు తెగ ఆవలింది తెలుసు సార్. అక్కడ అసలు జీవించావు నిద్రలో కూడా. నువ్వు ఏమంటారు సార్ నాగిరెడ్డి గారు? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోయాను, అందులో మీరు చెప్పేసారు. బాగుంది. కానీ ఇప్పుడు సమాజంలో ఉండే సమస్యని చాలా అద్భుతంగా చెప్పింది. ఎట్లా అంటే, నేను చాలా మందితో అంటుంటాను, ఈ ఐటీ అనేది రాకపోతే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ
ఈ రోజుల్లో చాలా చోట్ల వ్యవసాయం లేక రాబడి లేక ఉండేవాళ్ళు అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడేదండి. సో ఐటీ వచ్చి మన సేవ్ చేసిందండి. కానీ దాని వలన పర్యవసానం కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్. పగలేమో అమ్మాయి జాబ్కి వెళ్తుంది, రాత్రేమో అబ్బాయి వెళ్తాడు. నువ్వు ఇక్కడే పడుకోవే చాలా హాయిగా అన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోదాం అంటే నేను వాళ్ళు చూసే సమాజంలో జరిగేవన్నీ చూస్తా ఉంటే నిజంగానే ఇలాంటి నిద్ర నాకు వస్తే హ్యాపీగా పడుకుని అసలు గమనించుకుని ఉంటే బెటర్. థ్యాంక్ యూ సార్. జనమిత్రులు గారు, చెడిపోయేవాడికి 6 లక్షణాలు ఉంటాయని చెప్పారు మన వాళ్ళు. దాంట్లో మొట్టమొదటి నిద్ర. నిద్ర, తంద్ర, భయం, క్రోధం, ఆలస్యం, దీర్ఘసూత్రత. నిద్ర, తంద్ర అంటే బద్ధకం, అలాగే భయపడటం, పెద్దానికి వెళ్తే ఏమవుతుందో అని, విపరీతమైన కోపం, ఆలస్యం చేయటం, పోస్ట్ పోన్మెంట్ అనమాట, తర్వాత చేద్దాం అనుకోవటం. ఈ 6 లక్షణాల్లో మొట్టమొదటి నిద్ర. ఎంత పరాకాష్ఠకి వెళ్ళాడంటే ఆ విషయంలో బాగా తాగి బాగా పడిపోయే వాళ్ళు ఉంటారు. అసలు ఏం దురలవాట్లేదు, మత్తు తాగితే కానీ రాదు వాళ్ళకి. అసలు ఇతనికి ఆ ఊరిని కూరుకుని వచ్చేస్తుంట కునుకు. ఆ కునుకుతో యుగాలు గడిపోయాడట. మామూలు తాగాడు లేదు. చాలా అద్భుతంగా ఉంది ప్యారడీ. నువ్వు చాలా బాగా పండించేవయ్యా. ఆ నిద్రపోతూ ముగుడుతో సతమతం అవుతున్న గృహిణిలాగా బాగా చేశావు.